వైసీపీ మినిస్టర్ గుమ్మనూరు జయరాం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిపరుడంటూ, అదేవిధంగా మద్యం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలిస్తాడంటూ. దానికి తగ్గట్టుగానే ఆయన గెలిచిన మొదట్లోనే, మినిస్టర్ అయిన మొదట్లోనే ఆయనకు బెంజ్ కారు కూడా, కొడుక్కి బెంజ్ కారు వేసుకెళ్తా కూడా ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయింది. ఏదేమైనప్పటికీ ఇతను చాలా అవినీతిపరుడంటూ కూడా ఇప్పుడు వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఈ గుమ్మనూరు జయరామ మినిస్టర్గా ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారో అని ఏదైతే న్యూస్ వస్తుందో అదంతా నిజమంటారా? పచ్చి నిజం. గుమ్మనూరు జయరామ అవినీతిపరుడు అనే దానికి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. గుమ్మనూరు జయరాం ఇంటికి కూడా బేకలేడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా సుబ్బు గారు, ధర్మమునకు పిరికితనము ఎన్నడూనూ లేదు. ధర్మమునకు పిరికితనము ఎన్నడూనూ లేదు. సత్యవాక్యమునకు చావు లేదు. ఈ మాట నాది కాదు, గుర్రం జాషువా గారు గబ్బిలం నవల్లో రాశాడు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే మాటలంటే రాయలసీమ రీజన్లో ఉన్నటువంటి అందరికీ, తెలుగు ప్రజలందరికీ జ్ఞానోదయం అయిపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ గుమ్మనూరు జయరామ యొక్క తమ్ముడు ఎట్ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కర్ణాటక రాష్ట్రంలో మంత్రి. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తులు తెలంగాణలో 25% ఉంటే 75% కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. గుమ్మనూరు జయరాం మీద ఏమన్నా చర్యలు తీసుకున్నాడు అనుకో, ఆడ దొక్కుతురు. అర్థమవుతుందా? అందువల్ల గుమ్మనూరు జయరాం ఇంటికి కూడా బేకలేడు జగన్. అంటే ఎలాంటి ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో? కర్ణాటకలో సండూరు పవర్ ప్రాజెక్టు, ఎల్లంకాలో ప్యాలెస్సు, భూములు చాంతాడంత లిస్ట్ ఉంది. కర్ణాటకలో అన్ని జిల్లాల్లో భూములు మన చదివి వినిపించిన ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ భూములన్నీ ఉండేది. చాలా కర్ణాటకలో దాదాపు 7-8 జిల్లాల్లో భూములు ఉన్నాయి. ఏది చాలా ల్యాండ్స్ ఉన్నాయి కర్ణాటకలో. అందువల్ల ఈయన ఏదన్నా చర్య తీసుకున్నాడు అనుకో గుమ్మనూరు జయరాం మీద, వాళ్ళు ఆడ చూసుకుంటారు. కర్ణాటకలో దబిడిదిబిడే చూసుకుంటారు. అయితే అసలు గుమ్మనూరు జయరాం చేస్తున్నటువంటి అవినీతి ఏంటి అనేది తీసుకుందాం. గుమ్మనూరు జయరాం నోటెంట చెప్పిందే చెప్తా ఒక అవినీతి. గతంలో ఒక కంపెనీ, ఎక్స్ అనే కంపెనీ, మేము ఔషధ మొక్కలు పెంచుతామని చెప్పి ఏపీఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి 400 ఎకరాల భూములు తీసుకున్నారు. దాంట్లో 2 ప్రజా ప్రయోజనార్జన కోసం ప్రభుత్వం స్వీకరించి రైతుల దగ్గర నుంచి బలవంతంగా ఆ కంపెనీ కట్టబెట్టింది. ఆ కంపెనీ ఏం చేసిందంటే, మేము ఉద్యోగాలు ఇస్తాం, ఇంత ఉపాధి ఇస్తాం, తొక్కిస్తాం అని చెప్పి భూములు కొట్టేసిన తర్వాత వాళ్ళు కంపెనీ పెట్టకుండా ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయారు. దాంట్లో ఆ 400 ఎకరాల భూములో గుమ్మనూరు జయరాము తక్కువ రేటుకి వాళ్ళ కానించి 180 ఎకరాల భూమి గుమ్మనూరు జయరాము వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎంత? 180 ఎకరాలు. గుమ్మనూరు జయరామే అన్నాడు, మేము తిరిగి అన్ని రైతులకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి. కాబట్టి పరిశ్రమల పేరు చెప్పి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల భూములు కొట్టేసి మళ్ళీ కంపెనీలు పెట్టకుండా కంపెనీ వాళ్ళ కానించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. గుమ్మనూరు జయరాం అనే వ్యక్తి ఒక క్యాబినెట్ మంత్రి. కాబట్టి ఈ మంత్రి మండలి, ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక మంత్రి, అతనికి ఏం స్పెషల్ పవర్స్ ఏముండవు ముఖ్యమంత్రి. కాబట్టి అతని మీద కేసు పెట్టి ఎందుకు ఎంక్వైరీ ఏపీ లేదు జగన్మోహన్ రెడ్డి? అర్థం కాలా? అతని మీద కేసు రిజిస్టర్ చేసి మంత్రి మండలి అనేది చర్చ అనేది జరుగుతుందా? అసలు మంత్రులు ఉండరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అంటే ఏం జరుగుతుంది చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం అంటే ఓన్లీ సీట్ ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్టున్నాడు, మిగిలిన ఏం చేసినా చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టున్నాడు. అయితే అసలు నువ్వు నాకు సీట్ ఇచ్చేదేంద్రా బాయ్? నేనే ఉండను, నేనే కాంగ్రెస్ పార్టీలోకి పోతుండా, మా తమ్ముడు కర్ణాటక రాష్ట్రంలో మంత్రి, నేనే మూడు ఎమ్మెల్యేలు ఎంపీకి పో అన్నాడు, నేను పోను. 3 ఎమ్మెల్యేలు గుమ్మనూరు అనుచరులు, గుమ్మనూరు జయరాం అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇది నిజం, రాసి పెట్టుకోండి డైరీలో. ఇప్పుడు గుమ్మనూరు జయరాం గారు కర్ణాటక నుంచి 40 రూపాయలకి మద్యం టెట్రా ప్యాకెట్లు, అంటే చిన్నది ఉంటుంది ప్లాస్టిక్ బ్యాట్లు, అంత ప్యాకెట్లు
అది 100 రూపాయలకి అమ్ముతుండు కర్నూలు జిల్లాలో. గుమ్మనూరు జయరాం ఇంటికి ఏమన్నా బేకుతుండ జగన్మోహన్ రెడ్డి? తెలీదా జగన్మోహన్ రెడ్డికి? ఏమంటారు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీలు పెట్టి ఊరూరు అమ్ముకోవటం లేదా? ఫోన్పే గూగుల్ పే లేకుండా రోజు సాయంత్రానికి నాకేయటం లేదా మీ బ్యాచ్? అదాని డిస్టిలరీస్ అయితేనేమి అన్నీ దోచుకుంటున్నారు కదా మీరంతా. మీ బ్యాచ్ అంతా, మీ రెడ్డి గారి బ్యాచ్ అంతా, మిథున్ రెడ్డి అయితేనేమి, విజయసాయి రెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ మీరు నాకటం లేదా? నేను ఒక మూల చేసుకుంటే తప్పేంది అంటాడు గుమ్మనూరు జయరాం. అదే నేను చెప్తుండాలా, గుమ్మనూరు జయరాం ఇంటికి కూడా బేకలేడండి జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం. ఆల్రెడీ సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఏమైందిరా బాయ్, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? సామాన్యుడు ఎవడన్నా 4 క్వార్టర్లు 5 క్వార్టర్లు ఏదన్నా ఫంక్షన్ ఊళ్ళో పెళ్ళుండి ఏదన్నా దావత్తు చేసుకుంటుంటే పట్టుకొని జైల్లో పెట్టి బెయిల్ తెచ్చుకోండి ఇన్ని చేస్తారే. ఒక లారీ సరుకు పెట్టుకుంటే వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ మంత్రిని ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? అంటే మంత్రులకి ఎమ్మెల్యేలకు ఒక నీతి, సామాన్యుడికి రూల్ ఆఫ్ లా లేదు, పాడు లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిందే చట్టం, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే వేదం కాదు, పాడు కాదు జగన్మోహన్ రెడ్డి మాట. ఆ పెద్ద మొత్తైతు ఆ బిజ్జల దేవుడు చెప్పిందే. ఆ పెద్ద మొత్తైదు ఇప్పుడు మినిస్టర్లు కూడా మాట్లాడరు కదా. మినిస్టర్లు వస్తేనేంది ఈ గాలి పార్టీలో బూతులే కదా మాట్లాడేది. ఎంత అవినీతి చేసి ఉంటాడో మరి ఏది ఈ గుమ్మనూరు జయరాం ఎంత అవినీతి చేసి ఉంటాడు? గుమ్మనూరు అది లెక్క ఉడేస్తాడు. ఇప్పుడు నీకు 40 రూపాయలు, ఇప్పుడు కోడి పందాలు పెట్టి రెడ్ హ్యాండెడ్కి చిక్కిండుగా, కోడి పందాలు కింగ్ అన్నారుగా. తర్వాత కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టేసిండుగా, కలెక్షన్ కింగ్ అని బిరుదు తెచ్చుకున్నాడుగా. తర్వాత 1, 2 అక్రమార్జుల్లో భూబాకాసురుడు అని పేరు పెట్టినుకున్నాడుగా, భూమిని కొట్టేసిండుగా. కోట్లు గొల్లు కట్టి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించిండుగా. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దోచేస్తే భారతదేశం ఈడీ సిబిఐ మూసుకొని ఉంది. మనం కొట్టేస్తే తప్పేంది? ఆయన ఒక్కడే ఎందుకు దోసేయాలా? రాజకీయాలు మనం కూడా దోసేద్దామని చెప్పి ఒక్కొక్క మూల దోపిడీ మొదలు పెట్టిర్రా లేదా? ఇప్పుడు ఆ మన్యం ప్రాంతంలో గంజాయి ఉంది. ఎవరు ఆవిడ? ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసింది అనంతబాబు. వాడు జూనియర్ జగన్ అంటారు కదండి. వాడిని ఏం చేసిందే? ఏం చేయలే. మర్డర్ చేసినోడు 3 నెలలు బయట తెచ్చి పబ్లిక్లో పెట్టి దండలు, హారతలు, పూల జల్లు కురిపిస్తారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీనివాసరావు, జల్లిపల్లి శ్రీనివాసరావు 5.5 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఇది రూల్ ఆఫ్ లా. అందువల్ల నేను అంటుండేదేంటి, కర్ణాటకలో వేదవతి నది ఉంటుంది. ఎక్కడ? సహ్యాద్రి శ్రేణుల్లో పుట్టి కర్ణాటకలో గుండా ప్రవహించే ఆ నది వేదవతి నది వస్తుంది. మొట్టమొదటి డ్యాము కట్టారు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 100 ఏళ్ల క్రితమే కట్టిండు డ్యాము 2 కొండల మధ్య. అది ఎండిపోయింది అనుకో అనేది కర్ణాటకలో నీళ్ళు ఆపేసి. మన అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో 72 కిలోమీటర్లు ప్రవహిస్తుంటుంది వేదవతి నది. ఎన్ని కిలోమీటర్లు? 72 కిలోమీటర్లు. ఆ 72 కిలోమీటర్లు ఏ నియోజకవర్గాల్లో నేను ఇప్పుడు చెప్తా. వేదవతి నది అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 200 గ్రామాలకు దాహం తీర్చే నది. ఇది ప్రస్తుతం ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తుంది. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లాలోని బాబుడేన్గిరి కొండల్లో పుట్టిన వేదవతి అనంతపురం జిల్లాలో గుమ్మఘట్టం మండలంలో ప్రవేశించి రాయదుర్గం, బెళుగప్ప, బ్రహ్మసముద్రం, డీహేరహళ్ళి, కళ్యాణదుర్గం, కణేకల్లు, బొమ్మనహరు మండలాల్లో మీదుగా ప్రవహిస్తుంది. అర్థమవుతుందా? దీంట్లో 35 కిలోమీటర్ల దాకా 30 రీచ్లు పెట్టుకొని ట్రాక్టర్కి 500 రాజు కప్పం కట్టాల్సింది. ఆ రోజు ఎవరు? గుమ్మనూరు జయరాం కప్పం కట్టాల్సిందే. 3500 నుంచి ఒక ట్రాక్టర్ ఇసుక 8000. కొన్ని ఇసుక టిప్పర్లు కర్ణాటక కూడా పోతాయి. అంటే భూబకాసురులు, ఇసుకాసురులు ఎలా తయారయ్యారో చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మా సీఎం ఆఫీస్కి రావద్దు, ఏం రావద్దు, మీరు నియోజకవర్గాల్లో ఏం చేసుకున్నా నేను అడగను. అందుచేత రాష్ట్రంలో పరిస్థితులు, ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది ప్రజాస్వామ్య పాలన కాదు, దోపిడీ దొంగల రాజ్యం ఉంది. నిత్యం ధనార్జనే చేస్తున్నారు. నిన్న శర్మిల కడపలోని అడిగింది కదా, ఏమైంది?
గూగుల్ పే, ఫోన్పే దేశమంతా డిజిటల్ మనీ కూరగాయలు అమ్ముకుండోడికి పెడితే జగన్ అన్న నువ్వు ఎందుకు పెట్టలేదన్నా అని అడిగింది సొంత చెల్లి. గతంలో ఏమన్నారు, అన్న వదిలిన బాణం అన్నది. ఆ బాణం తిరిగి వచ్చి తాడేపల్లి కొంపలో రోజు గుచ్చుకుంటా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు చేసి చెప్తే ఏదైనా అబద్ధాలు అన్నారు కదా, ఇప్పుడు సొంత చెల్లికి చెప్పమని అడుగుతున్నాం. దాదాపుగా ప్రజల రక్తాన్ని దాగిండి జగన్మోహన్ రెడ్డి. 1,15,000 కోట్లకు మద్యం అమ్ముకున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని అమ్ముకున్నాడు. కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డి ఎవడి మీద చర్యలు తీసుకుంటాడు? కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడటంలా. నిన్న అన్నాడు కదా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్, నీ గ్రాఫ్ బాగలేదు, అందువల్ల నీ సీటీ జింపేస్తున్నానంటే, నువ్వేంద్ర భయ్ నా సీటీ జింపేదే? నువ్వు అంత అచ్చి చేసినోడిని పక్కన పెట్టుకోండి, నువ్వు తిరగతుండవు, నువ్వేంది నా సీటీ జింపేది, నేను పోతుండా పో అంటే వైవి సుబ్బారెడ్డి వెనక పరిగెత్తిందంట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. యువజన శ్రామిక రైతు పార్టీ 2024 ఒక 75 రోజుల తర్వాత ఇంకా కాలగర్భంలో కలిసిపోయే పార్టీ, బంగాళాఖాతంలో కలిసిపోయే పార్టీ, అర్థమవుతుందా? కాబట్టి రానున్నది స్వర్ణయుగం, రానున్నది చంద్రబాబు యుగం.